హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం తిట్టు మాటలు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక గాడిద ఉండేది. ఆ గాడిద యజమాని ఎప్పుడూ ఆ గాడిదను రాచి రంపాన పెట్టి నానా హింసలు పెడుతూ ఉండేవాడు. అంతేకాకుండా దాన్ని తిడుతూ ఉండేవాడు కూడా. ఇవన్నీ వింటూ కూడా ఆ గాడిద ఓపికగా భరించేది. ఒకరోజు ఆ గాడిద మేత మేయడానికి ఒక పచ్చిక బయలుకు వెళ్ళింది. అదే పచ్చిక బయలులో ఒక ఎద్దు, ఒక దున్నపోతు కూడా దూరం దూరంగా నించొని మేత మేస్తూ కనిపించాయి. గాడిద ముందుగా దున్నపోతు వద్దకు వెళ్లి మాటలు కలిపింది. ఆ తర్వాత ఇవి రెండూ మాట్లాడుకోవడం చూసిన ఎద్దు వీటి వద్దకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ మూడు అలా లోకాభిరామాయణం మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఆ మాటలు అలా అలా సాగుతూ ఆ మూడు జంతువులు ఒక్కోటి పడే కష్టాల గురించి చెప్పుకోవడం ప్రారంభించాయి. ముందుగా ఎద్దు మాట్లాడుతూ, నేను లెక్కకు మిక్కిలైన బలంగల జంతువును. నేను ఎంత పనైనా, ఎంత కష్టమైన పనైనా సరే చాలా సులభంగా చేయగలను. నా మూలంగానే మనుషులు పాడి పంటను అనుభవిస్తున్నారు. నన్ను రైతులు ప్రాణంగా చూసుకుంటున్నారు. నేను లేకపోతే వారికి వ్యవసాయమే లేదు. వ్యవసాయాన్ని రైతులు ప్రపంచంగా భావిస్తారు. కాబట్టి నేను లేకపోతే వారికి ప్రపంచమే లేదన్నమాట. కానీ ఈ బుద్ధి లేని లోకులు నా పేరును తిట్టుమాటగా ఉపయోగిస్తున్నారు. మనుషులు ఒక్కొక్కలను ఒరేయ్ ఎద్దు వెధవ, ఒరేయ్ ఎద్దు మొద్దు అని తిట్టుకుంటుంటే నాకు చాలా కోపం వస్తుంది. నా పేరును వారు తిట్లకు ఉపయోగించడాన్ని నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఎన్నాళ్ళని ఈ అవమానాలను సహించి ఊరుకునేది అని తన గోడు వెళ్ళబోసుకుంది ఎద్దు. దీనికి దున్నపోతు సమాధానం ఇస్తూ, అయ్యో, నేను మాత్రం ఏమైనా తక్కువ? నేను కూడా బండ చాకిరీ చేస్తాను. దీనికి తోడు నేను సాధువును కూడా. నేను మనుషులతో ఏ మాత్రం గొడవ పెట్టుకోను. నేను పేద రైతుల పాలిట పెన్నిధిని. చచ్చినా కూడా నన్ను కాళ్లకు తొడుక్కునే తిరుగుతారు. ఎవ్వరికీ ఏ అపకారము చేయని నా పేరును తిట్టుమాట కింద మనుషులు మాట్లాడుతున్నారు. ఒరేయ్ దున్నపోతు, ఒరేయ్ దున్నపోతు వెధవ అని మాట్లాడుకుంటూ ఉంటే నాకు మాత్రం ఎలా ఉంటుంది చెప్పండి? నా మనసు మాత్రం బాధపడదా అన్నది దున్నపోతు. దానికి గాడిద సమాధానమిస్తూ, ఓర్పు విషయంలో మాత్రం నన్నే చెప్పాలి. నాకు నేనే సాటి. ఎంత బరువునైనా ఏ మాత్రం ఫిర్యాదులు చేయకుండా మోస్తాను. కానీ యజమానికి నా భారం ఏమీ లేదు. ఊరంతా తిరుగుతాను. ఎక్కడ తిండి దొరికితే అక్కడ తింటాను. వాన కురిస్తే ఏ చూరు దొరికితే ఆ చూరు కింద నిలబడతాను. ఎండ కాస్తే ఏ చెట్టు నీడన ఉంటాను. ఇవన్నీ చూసుకుంటే నా నుంచి యజమానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నా యజమాని నన్ను రాచి రంపాన పెడుతున్నాడు. నాతో గుడ్డు చాకిరీ చేయించింది మాత్రమే కాకుండా నన్ను బండ బూతులు తిడుతున్నారు. ఇది మాత్రమే కాదు, నా పేరును మనుషులు మరీ నీచంగా ఉపయోగిస్తున్నారు. మరి నా కష్టాలు, నా బాధలను నేనెవరితో మొరపెట్టుకోవాలి అని సమాధానమిచ్చింది గాడిద. దీనికి ఈ మూడు కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చాయి. మనం ఈ అన్యాయాన్ని ఎప్పటిలాగే భరిస్తూ ఊరుకోకూడదు. మనం భరిస్తూ ఊరుకున్న కొద్దీ ఈ మనుషులు మన నెత్తికెక్కి నాట్యమాడతారు. ఏదో ఒకటి చేసి దీని నుంచి మనం బయటపడాలి అనుకున్నాయి. ఏం చేయాలా అని ఈ మూడు జంతువులు ఎంతో సుదీర్ఘంగా ఆలోచించాయి. కానీ ఎంతసేపు ఆలోచించినా వాటికి ఒక ఆలోచన రాలేదు. కానీ ఇంతలో దున్నపోతుకు మాత్రం ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. మనం బ్రహ్మ దగ్గరికి వెళ్దాం. ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఆపించేలా ఆయన్ని ఒప్పిద్దాం అని సలహా ఇచ్చింది దున్నపోతు. ఈ సలహా మిగతా రెండు జంతువులు కూడా బాగా నచ్చింది. సృష్టికి మూలం బ్రహ్మే కాబట్టి ఈ సమస్యను ఆయన ఖచ్చితంగా పరిష్కరించగలడని అవన్నీ అనుకున్నాయి. ఈ మూడు కలిసి ప్రయాణమై బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాయి. వీటిని చూసిన బ్రహ్మ, ఏమిటి ఇలా వచ్చారు అని అడిగాడు. బ్రహ్మదేవ, మాకు మనుషులు తీరని అన్యాయం చేస్తున్నారు. మా గొప్ప మేమే చెప్పకూడదు, కానీ మేము అమాయకులం కాదు. శివుడి వాహనంగా ఉన్న నందీశ్వరుడు నా సంతతివాడు. యముడి వాహనం దున్నపోతు. ఇదిగో ఇది నా పక్కన ఉంది. ఇక
గాడిద సంగతిని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. శ్రీ విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. మీకు మేము ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు కదా అన్నది ఎద్దు. అప్పుడు బ్రహ్మదేవుడు, మీ పూర్వీకులు ఎంతో గొప్పవారు. ఆ సంగతి నేను కూడా ఒప్పుకుంటాను. అది నాకు తెలియని విషయం అంటూ కాదు కదా. అసలు ఇంతకీ మీకు మనుషులు చేస్తున్న అన్యాయమేంటో తెలియడం లేదు. మీరు అర్థమయ్యేలా చెప్తే నేను దానికి ఏదో ఒక పరిష్కారాన్ని చూపగలను. అసలు ఇంతకీ వాళ్ళు మీకేం బాధ కలిగిస్తున్నారు అని స్పష్టంగా ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు. అందుకు ఎద్దు ముందుగా సమాధానం చెప్పింది. మా పవిత్రమైన పేర్లను ఎద్దు, దున్నపోతు, గాడిద అనుకుంటూ వాళ్ళు తిట్లుగా వాడుకుంటున్నారు అని సమాధానం ఇచ్చింది. వెంటనే దున్నపోతు అందుకుంటూ, మనుషులు చేసే ఈ అన్యాయాన్ని మీరు వెంటనే అరికట్టి తీరాలి. మా పేర్లను వాళ్ళు తిట్లుగా వాడకుండా మీరే ఎలాగైనా చేయాలి అన్నది దున్నపోతు. ఇది మాత్రమే కాదు, మనుషులు మమ్మల్ని గౌరవంగా చూసేటి చెయ్యాలి. మమ్మల్ని రాచి రంపాన పెట్టకూడదు, మాతో గొడ్డు చాకిరీ చేయించకూడదు అన్నది గాడిద. వెంటనే బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వాడు. ఇది మనుషుల తప్పు కాదు. మీ బుద్ధులను బట్టి వారికి మీ మీద గౌరవం లేకుండా పోయింది. ముందుగా మీరు మీ మీ ప్రవర్తనలు మార్చుకోండి. అలా జరిగితే మనుషులు మిమ్మల్ని వారంతట వారే గౌరవిస్తారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది, మార్చాల్సింది అంటూ ఏమీ ఉండదు అని జవాబిచ్చాడు. ప్రభు, మాకేమీ అర్థం కాలేదు. దయచేసి మాకు అర్థమయ్యేలా సెలవివ్వండి అని ఆ 3 జంతువులు తిరిగి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకున్నాయి. నేను చెప్పింది మీకు పోను పోను అర్థమవుతుంది. ముందు మీరు కిందకి వెళ్ళండి. ఆ తర్వాత మీలో మీరు సఖ్యతగా, మనుషులతో కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నించండి. నేను చెప్పిన మాటల వెనక ఉన్న అర్థం మీకే తెలుస్తుంది అని జవాబిచ్చాడు బ్రహ్మదేవుడు. వెంటనే ఇంకా ఆ 3 జంతువులు ఇంటిదారి పట్టాయి. అసలు ఈ దున్నపోతుకు మనుషులంటే ఎందుకు అంత పక్షపాతం అన్నది గాడిదే. మనం చెప్పేది వినిపించుకోకుండా ఇంకేదో చెప్తూ ఉంటాడు ఈ ఒట్టి ఎద్దు అని అన్నది దున్నపోతు. అసలు ఈ గాడిద దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడమే మనం చేసిన పొరపాటు అన్నది ఎద్దు. ఇలా ప్రారంభమైన గొడవ క్రమంగా పెద్దదిగా మారింది. అసలు తాము బ్రహ్మదేవుడి వద్దకు ఎందుకు వెళ్ళామన్న విషయాన్ని మర్చిపోయి వీటిలో ఇవే కొట్టుకోవడం ప్రారంభించాయి. పైనుంచి ఇదంతా చూస్తున్న బ్రహ్మదేవుడు వీటిని చూసి నవ్వుకున్నాడు. తాను వీటి విషయంలో వేసిన అంచనా తప్పు కాలేదు అని అనుకున్నాడు. అలా ఎద్దు, దున్నపోతు, గాడిద ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉన్నాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.